జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపుతో జగదేవ్పూర్ మండలం కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు। ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అక్కడి ప్రజలు భారీ మెజార్టీతో గెలిచినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। కేటీఆర్ గారు ఏమన్నారంటే ఎలక్షన్ల ముందు బుల్డోజర్ కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా కార్ కావాలనే విధానంతో పోయిండు। హైడ్రాను కూడా సమర్థిస్తూ అక్కడి ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ చేసే పాలన సమర్థిస్తూ అందరూ ఓటు వేయడం జరిగింది। మంచి మెజార్టీ కూడా నెక్ టు నెక్ అందరూ ఇట్లా బ్రేక్ ప్రచారాలు బ్రేకు సంస్థలతో చేసుకుంటూ సర్వే చేసుకుంటూ బ్రేక్ ప్రచారం కూడా బాగా సృష్టించారు। అయినా కూడా పబ్లిక్ సమన్వయంతో అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు ఉన్నది అధికారంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఉచిత బియ్యము, ఉచిత బస్సు, కరెంటు బిల్లు, గ్యాసు మరియు ఇందిరమ్మ అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఇంకా కూడా అప్పుడు చాలా అప్పులో ఉన్న నెలకు 6,000 మిత్తిలు కట్టుకుంటూ కూడా ఒక్కొక్కటి చేసుకుంటా 2.5 పరిపాలన రెఫరెండంగానే భావించి కాంగ్రెస్ పార్టీ ఇలా జూబ్లీహిల్స్ లో భారీ మేయర్తో రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 25,000 మేయర్తో నవీన్ యాదవ్ గారు గెలుచుంది। రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ లోకల్ బాడీ కానీ అన్నింటిలో మన కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మనమందరం పార్టీ సంకల్పంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి గారి ఆశయాలను, మన రాజీవ్ గాంధీ గారి ఆశయాలను, సోనియా గాంధీ ఆశయాలను నిలబెట్టాలని కార్యకర్తలంతా రేపు రాబోయే మన లోకల్ పార్టీలో తత్వరలో జరగబోతున్నాయి। కాబట్టి మన మండలంలో కూడా మన రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ అన్ని స్థానాలను గెలిపించే ప్రయత్నం చేయాలని అందరికీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్లో జరిగిన భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిచినందుకు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనం చేసుకుంటాం। ముఖ్యంగా కాంగ్రెస్ 22 నెలల పాలనను ప్రజలు గుర్తించి ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అందరూ కాంగ్రెస్ పార్టీని ఈరోజు దీవించడం మన అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ అన్న సర్కారు తీసుకున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యమే కావచ్చు, ఉచిత కరెంటే కావచ్చు, ప్రతిదీ సంక్షేమం ఆడిన తప్పకుండా ఆయన ఇచ్చేటివన్నీ తెలుసు అందరికీ। పాత గవర్నమెంట్ వాళ్ళు కేసీఆర్ గారు చేసిన అప్పులను మిత్తిలు కట్టుకుంటూ కూడా హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వచ్చినందుకు గాను ఈయన చేస్తాడనే నమ్మకంతో రేవంత్ రెడ్డి గారు కూడా మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తారనే నమ్మకంతో ఈరోజు బై ఎలక్షన్లలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో జీరో ఉన్న పరిస్థితిని, ఎందుకంటే గత 3 టర్ములు అక్కడ కాంగ్రెసేతర ఎమ్మెల్యేలు ఉండి ఎలాంటి డెవలప్మెంట్ కాలేదనే ఉద్దేశంతో అక్కడి ప్రజలు గుర్తించి గవర్నమెంట్కి అనుకూలంగా చేసుకొని మేము గవర్నమెంట్ చేస్తాడు రేవంత్ అన్న ద్వారా ఉన్న మా లోకల్ ఎమ్మెల్యే ఎవరైనా ఉంటేనైతేనే మాకు డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మన సంక్షేమానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు అనుకూలంగా ఓటు వేసి తీర్పునిచ్చి మరింత ఉత్సాహాన్ని ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉత్సాహాన్నిచ్చి కాంగ్రెస్ రేవంత్ అన్న సర్కారుకు బాధ్యత వహించినందుకు వాళ్ళకందరికీ ప్రతి ఓటరుకు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ముఖ్యంగా బీజేపీ వాళ్ళు 3 సార్లు కేంద్ర మంత్రి ఉండే దత్తాత్రేయ మంత్రి ఉండే అదే జూబ్లీహిల్స్కు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు 2 సార్లు మంత్రిగా ఉండే అయినా ఏం చేయలేని ఉద్దేశంతో వాళ్ళని ఎక్కడో 10,000 కోట్లలో ఎక్కడో పడేసారు। హైదరాబాద్ ఏమైనా వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటంటే జై శ్రీరామ్ అని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు వేయించుకుందామనే పరిస్థితిలో ఉన్నందుకు అక్కడ ప్రజలు అంటే ఉత్సాహవంతులు అందరూ విద్యావంతులైన ప్రజలందరూ గుర్తించి ఎలాంటి గుణపాఠం చెప్పాలో అలాంటి గుణపాఠం చెప్పారు। అలాగే ముఖ్యంగా ఏమంటాడంటే రెఫరెండం అన్నాడు కేటీఆర్ గారు, రెఫరెండం ఎలా తీసుకుంటాడో ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏం చేస్తాడో వాళ్ళ నాయన లెక్క ఆయన కూడా ఆయన ఫామ్ హౌస్ కొత్త దగ్గర ఉన్నది ఆ ఫామ్ హౌస్లో వండుకుంటాడేమో ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న।